Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनितनाय। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनितनाय। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. క్రిందటి తరగతిలో మనం భగవంతుడి గురించి, భగవంతుడికి ఉండాల్సినటువంటి 3 ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి చెప్పుకున్నాం. ఆయన పరమ సృష్టికర్త, పరమేశ్వరుడు, పరమ పురుషుడు అని చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుని యొక్క ఐశ్వర్యముల గురించి చర్చిద్దాం. భగవద్గీతలో ఎప్పుడెప్పుడు అర్జునుడు మాట్లాడితే అప్పుడు అర్జును వాచ అని చెప్పబడింది. కానీ కృష్ణుడు మాట్లాడితే శ్రీ భగవాన్ వాచ అని చెప్పన్నారు. భగ అంటే ఐశ్వర్యము లేదా విభూతి అని అర్థం. వాన్ అంటే వాటిని కలిగినవాడు అని. పరాశరముని అంటే వ్యాసదేవుల వారి యొక్క తండ్రి. వ్యాసదేవుల వారు ఎవరు? వైదిక శాస్త్రాలను రచించినటువంటి ఆయన. ఆ పరాశరముని విష్ణు పురాణంలో భగవంతుడి గురించినటువంటి నిర్వచనం ఇచ్చారనమాట. ఏమిటా నిర్వచనం అంటే, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతింగణ అని చెప్పన్నారు. భగవానుడు అంటే ఈ క్రింద చెప్పబడినటువంటి షడైశ్వర్యములను సమగ్రముగా కలిగి ఉన్నవాడు. ఐశ్వర్యము, వీర్యము, యశస్సు అంటే కీర్తి, శ్రీ అంటే అందము, జ్ఞానము మరియు వైరాగ్యం. విష్ణు పురాణంలో చెప్పబడింది ఈ విషయం. మరి ఈ 6 లక్షణాలు సమగ్రంగా అంటే సంపూర్ణంగా కృష్ణుడిలో వ్యక్తమవుతాయి. మనం ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఇప్పుడు మొదటిది ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మొత్తం సకల సంపదలు అన్నమాట. మనకి ఈ భౌతిక ప్రపంచంలో లేదా ఈ భూమిపై కనిపించే సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సంపద ఇప్పుడు కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. సంపూర్ణంగా ఉంటుందా? ఎవరైనా చెప్పగలరా నేనే సకల సంపదలను కలిగి ఉన్నాను అని చెప్పి? లేదు, చెప్పలేరు. కేవలం కృష్ణుడు మాత్రమే సకల సంపదలు కలిగి ఉన్నానని చెప్పగలగడు అన్నమాట. ఒక్కైనా చెప్పగలడు ఆ విధంగా. ఉదాహరణకి ద్వారకలో చూస్తే కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉండడమే కాకుండా ఆయన ప్రతి భార్యకి కూడా బంగారంతో, ఏనుగు దంతంతో, విలువైనటువంటి మాణిక్యాలతోటి, మణులతోటి కట్టబడినటువంటి చాలా సౌభాగ్యవంతమైనటువంటి విలాసవంతమైన భవనాలు సృష్టించాడు అనమాట. చూడండి, ఇక మట్టితోటో సిమెంట్తోటో కట్టినవి కావు. బంగారంతో, ఏనుగు దంతంతో, విలువైనటువంటి మణిమాణిక్యాలతోటి, అంతేకాకుండా నగరాలన్నీ కూడా చాలా అందమైనటువంటి ఏమంటారు దాన్ని, చుట్టూ ప్రాకారాలు. చూడండి, అందమైనటువంటి ప్రాకారాలు, అందమైనటువంటి తోటలు, సరస్సులు, తీయని పాటలు పాడేటువంటి పక్షులు, కొంగలు, హంసలు ఇవన్నీ కూడా ఉండేవి. అంతేకాకుండా కొన్ని వేల మంది దాసీజనం చాలా ఆనందంగా ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క రాణులకు సేవ చేయడానికి ఊళ్ళూరుతూ ఉండేవారు. చూడండి, దేనికి? ఆ రాణులందరూ కూడా కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమై ఉంటారు. కాబట్టి కృష్ణుడికి సేవ చేస్తున్నటువంటి కృష్ణుని యొక్క భార్యలకు సేవ చేయడానికి కొన్ని వేల మంది దాసీజనం ఇప్పుడు కూడా చాలా ఆనందంతో, ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉండేవారు. అర్థవుతుంది కదా? అది భగవంతునికి ఐశ్వర్యం అంటే. మరి ఇప్పటి వరకు ప్రపంచం అంతటి ఐశ్వర్యాన్ని చూడలే. ఏమైనా ఉదాహరణ చెప్పగలరా కృష్ణుడు కాకుండా? లేదు. మరి ఆయన 16,108 భవనాలను కలిగి ఉండడం మాట ఏమిటి? కృష్ణుడు మరి సకల లోకాలకు ఆయన యజమాని.
భగవద్గీతలో చెప్పబడింది కదా, ఆయన ఏమంటాడు, సర్వలోక మహేశ్వరం అని చెప్పి అంటాడు భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకంలో. మరి సకల లోకాలకి యజమాని అయినటువంటి వాడికి 16,108 మంది భవనాలు నిర్మించడం కష్టమా, లేకపోతే దాసదాసీ జనం కలిగి ఉండడం కష్టమా చెప్పండి? లేదు కదా. ఇక తర్వాత ఐశ్వర్యం ఏమిటి? వీర్యం. వీర్యము అంటే శక్తి. చూడండి, కృష్ణుడు 3 నెలల వయసువాడుగా ఉన్నప్పుడు ఆయన పూతన అనేటువంటి రాక్షసుని సంహరించాడు. ఎందుకంటే పూతన ఒక అందమైనటువంటి స్త్రీ వేషంలో వచ్చి కృష్ణుడికి పాలు పట్టించడం ద్వారా చంపాలనుకుందనమాట. మరి 3 నెలల వయసులో కృష్ణుడు పూతనను సంహరించాడు. కృష్ణుడు అవతరించినది మొదలుగా ఈ భౌతిక ప్రపంచంలో ఆయన యొక్క శక్తి వ్యక్తం అవుతూనే ఉంది. మరి కృష్ణుడేమి ధ్యానం చేసో లేకపోతే యోగ సాధన చేసో తర్వాత భగవంతుడు అయ్యాడా? లేదు కదా. వీళ్ళు అంటారు, కొంతమంది మూర్ఖులు ఏమంటారంటే, మేము ధ్యానం చేసి భగవంతుడు అయ్యాను. అప్పటి వరకు తెలియదు వాడికి, ఎక్కడో ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తుంటాడు, ఉన్నట్టుండి ఒకరోజు ఏదో అనిపిస్తుంది, వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాడు, భగవంతుడు అయిపోతాడు. మరి కృష్ణుడు ధ్యానం చేసో యోగ సాధన చేసో భగవంతుడు అయిన వాడు కాదు. కృష్ణుడు ఆయన అవతరించింది మొదలుగా భగవంతుడే. ఆయన అవతరించింది మొదలుగా ఆయన ఎప్పుడు కూడా గొప్ప శక్తులను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. అది భగవంతుడి యొక్క వైభవం అంటే. కృష్ణుడు ఎప్పుడు కూడా భగవంతుడే. ఇంకా చెప్పాలంటే ఆయన ఊరికే సరదాగా ఏదో ఆడుకుంటున్నట్టుగా సునాయాసంగా ఆయన ఎంతోమంది అసురులు సంహరించాడు. మరి ఆయన యొక్క శక్తి ద్వారానే మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఆధారంగా ఉందన్నమాట. చూడండి, ఈ సృష్టికి ఆయనే ఆధారంగా ఉన్నాడు. మరి ఎంత శక్తి ఉంటే ఈ సృష్టికి ఆధారంగా ఉండగలడు? సమస్త సృష్టి ఆయన మీదే ఆశ్రితమై ఉంది. దీని గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. చూడండి ఏమంటాడు, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ అని చెప్పి అంటాడు. అర్జున, ఈ విస్తారమైన జ్ఞానము యొక్క అవసరమేమున్నది? నేను కేవలం నా ఏకాంశతో ఈ విశ్వమంతటా వ్యాపించుటే కాక దానికి ఆధారమునై ఉన్నాను. 10వ అధ్యాయం 42వ శ్లోకంలో. ఎప్పుడిది సన్నివేశం ఏమిటి? విశ్వరూపాన్ని చూపించిన తర్వాత విశ్వరూపానికి ముందు తన యొక్క విభూతులన్నీ కూడా భగవత్ విభూతి యోగం అంటారు 10వ అధ్యాయం. తన యొక్క ఐశ్వర్యాలని చూపించిన తర్వాత కృష్ణుడు అంటాడు, ఇదంతా ఏం ప్రయోజనం అర్జున? ఇంకో మాట కూడా అంటాడు, నేను కేవలం ముఖ్యమైనవే చెప్తాను నీకని చెప్పి అంటాడు. అవన్నీ చెప్పాక ఏమంటాడంటే, ఈ విస్తారమైన జ్ఞానం యొక్క అవసరం ఉంది, ఎందుకంటే నా యొక్క ఒక్క అంశతో నేను విశ్వం అంతా కూడా వ్యాపించడమే కాకుండా దానికి ఆధారమై ఉన్నాను. అది భగవంతుని యొక్క శక్తి అంటే. అదవుతుంది కదా. తర్వాత ఇక 3వ ఐశ్వర్యం ఏమిటి? ఐశ్వర్యస్య వీర్యస్య యశస్సు. చూడండి, యశస్సు. చూడండి, కృష్ణుడు భగవద్గీతను బోధించి ఇప్పటికి 5,000 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా జ్ఞానులైనటువంటి వాళ్ళు కృష్ణుడిని కీర్తిస్తూనే ఉన్నారు. మరి ఈ 5,000 సంవత్సరాలలో చాలా గొప్పవాళ్ళుగా పరిగణించబడే వాళ్ళు చాలామంది చరిత్రలో వచ్చి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందరూ కూడా జనం మర్చిపోయారు. ఇప్పుడు గుర్తున్నారా ఎవరికైనా చెప్పండి? 5,000 సంవత్సరాలు ఎంతోమంది గొప్ప గొప్ప వీరులు వచ్చారు, మేధావులు వచ్చారు, పండితులు వచ్చారు, కానీ వాళ్ళందరూ ఎవరికి గుర్తులేరు. కానీ కృష్ణుడు మరి 5,000 సంవత్సరాల క్రితం ఈ భగవద్గీతను బోధించాడు. అయినప్పటికీ కృష్ణుడు ఇంకా కీర్తిమంతుడిగానే ఉన్నాడు. ఇంకా అతని యొక్క కీర్తి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అవునా కదా? కృష్ణుడి యొక్క కీర్తి రోజు రోజుకు పెరుగుతూ ఉంది మనం చూస్తే. అది యశస్సు అంటే సకల కీర్తిని కలిగి ఉన్నాడు ఆయన. సకల సంపదలను, సకల శక్తిని, సకల యశస్సును కలిగి ఉన్నాడు. ఇక తర్వాత ఐశ్వర్యం ఏమిటి? శ్రియ అంటే సౌందర్యం. అర్థం కదా. సంపూర్ణమైనటువంటి సౌందర్యాన్ని కలిగిన వాడు. చూడండి, సాధారణంగా ఈ భౌతిక ప్రపంచంలో ఈ కామదేవుని యొక్క అంటే మన్మధుని యొక్క సౌందర్యం ఏదైతుందో అది అందరినీ ఆకర్షిస్తుంది. భౌతిక ప్రపంచంలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఎందువల్ల ఉంటుందంటే ఈ మన్మధుని వల్ల. కానీ కృష్ణుడు మదనమోహనుడు అంటే ఆయన మన్మధుడిని కూడా మోహింపజేస్తాడు, మన్మధుడిని కూడా ఆకర్షిస్తాడు. అది కృష్ణుడి యొక్క అందం అంటే. కృష్ణుడు బృందావనంలో తన లీలలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ, ఆయన యొక్క తల్లి, ఆయన యొక్క స్నేహితులు, గోపికలు, ఆవులు, చెట్లు, నదులు అన్నీ కూడా కృష్ణుడి యొక్క అందానికి ఆకర్షితమయ్యాయి.
భాగవతంలో మనకి చెప్పబడింది. అది కృష్ణుని యొక్క అందం అంటే. ఇక తర్వాత ఐశ్వర్యం ఏమిటి? జ్ఞానం. సకల జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కృష్ణుడు. మనకి విష్ణు సహస్రనామంలో 27వ శ్లోకంలో కృష్ణుడు సర్వవిత్ అని సంబోధించబడ్డాడు. సర్వవిత్. సర్వవిత్ అంటే సకలమును ఎరిగినవాడు అని, అంతా తెలిసినవాడు కృష్ణుడు. ఇక వేదవిత్ అని వేదాలలో చెప్పబడింది. చూడండి, సర్వవిత్, వేదవిత్. సర్వవిత్ అంటే సకలము తెలిసినవాడు, వేదవిత్ అంటే వేదములను తెలిసినవాడు అని. మరి కృష్ణుడు వేదముల గురించి తెలియడమే కాదు, వేదముల యొక్క మూలం కూడా కృష్ణుడే. ఇక వేదాంతాన్ని రచించినవాడు కూడా కృష్ణుడే, అవునా కదా? వేదము తెలిసినవాడు, వేదానికి మూలమైనవాడు, వేదమును రచించినవాడు కృష్ణుడే. అందుకే మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, వేదో నారాయణ సాక్షాత్ అని చెప్పి. వేదో నారాయణ సాక్షాత్. వేదములు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారము. భాగవతంలో మనకు చెప్పబడింది. ఇంకా భగవద్గీతలో ఆయన అంటాడు వేదాంతకృత్ అని చెప్పి, అంటే నేను వేదాంతము యొక్క రూపకర్తను అని చెప్పి అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. ఇంకా మరొక చోటన భగవద్గీతలో 7వ అధ్యాయం 26వ శ్లోకంలో ఆయన చెప్తాడు, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాన్ని చ భూతాని మాంతు వేదన కశ్చన అని చెప్పి అంటాడు. అర్జున, భగవంతుడైనందున నాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియను, నాకు సర్వజీవులు కూడా తెలియను, కానీ నన్ను ఎవరు ఎరుగరని చెప్పి అంటాడు. చూడండి, కృష్ణుడికి తెలియకుండా ఏమైనా జరుగుతుందా? సమస్త లోకం యొక్క, సమస్త సృష్టి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు, ప్రతి జీవి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకు తెలుసు. కానీ మనం అందరం కృష్ణుడికి తెలుసు. చూడండి, మన దేశంలో ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రికి మనం అందరం తెలుసా? లేదు. కానీ కృష్ణుడికి మనం అందరం తెలుసు. మనందరితో ఆయన వ్యక్తిగతంగా సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. చూడండి, కానీ కృష్ణుడిని మాత్రం ఎవరు కూడా తెలుసుకోలేరు అన్నమాట, పూర్తిగా తెలుసుకోలేరు. భగవద్గీత 7వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్పబడింది. ఇక చివరిది ఏమిటి? ఐశ్వర్యం, వైరాగ్యం. చూడండి, మరి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా కృష్ణుడి యొక్క నియంత్రణలోనే ఉంది, అవునా? కానీ ఆయన ఈ ప్రపంచానికి ఎప్పుడు కూడా అంటిపెట్టుకుని ఉన్నాడు అన్నమాట. చూడండి, ప్రపంచం అంతా ఆయన నియంత్రణలోనే ఉన్నప్పటికీ ఆయన దేని పట్ల ఆయన దేనికి కూడా అంటిపెట్టుకుని ఉన్నాడు. మనని ఎవరన్నా ఒక 100 రూపాయలు అడిగారు అనుకోండి, మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం ఆ 100 రూపాయలు ఇచ్చే ముందు, అవునా కదా? చూడండి, ఊరికి 100 రూపాయలకి మనకు 1 కోటి రూపాయలు ఆస్తున్నా కానీ ఎవరైనా వచ్చి 100 రూపాయలు ఇవ్వమని అడగానే ఆలోచిస్తాం, ఏమిటి 100 రూపాయలు అడుగుతున్నాడు, ఇవ్వచ్చా లేదా అని చెప్పి. మరి కృష్ణుడు విషయం చూడండి, కృష్ణుడు సకల సంపదలను కలిగి ఉన్నాడు, కానీ వాటన్నింటినీ పూర్తిగా త్యజించగలడు అవసరమైతే. ఆయన కృష్ణుడు ఇప్పుడు కూడా స్వయం సమృద్ధుడు అన్నమాట. ఆయనకి ఏదో తీరాల్సినటువంటి అవసరాలు ఏమి లేవు కృష్ణుడికి. చూడండి, సకలాన్ని నియంత్రించేది ఆయనే, సకలానికి యజమాని ఆయనే, కానీ ఆయన దేని పట్ల కూడా అంటిపెట్టుకుని ఉన్నాడు. కానీ మనం అలా కాదు కదా, మనం చెప్పుకున్నట్టుగా 100 రూపాయలు అడిగితే ఆలోచిస్తాం అది ఇవ్వాలా లేదా అని. మరి కృష్ణుడు చూడండి, ఆయన సకల సంపదలను కలిగి ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకైనా వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడంటే ఆయన స్వయం సమృద్ధుడు. ఆయనకి ఏదో మనలాగా తీరాల్సిన అవసరాలు ఏమి లేవన్నమాట. ఆయన దాచుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు దాచుకుంటామంటే మనకి ఏవో కొన్ని అవసరాలు ఉన్నాయి తీరాల్సినవి, కాబట్టి మనం దాచిపెట్టుకుంటాం. కానీ కృష్ణుడి విషయంలో అట్లా కాదనమాట. కాబట్టి ఈ పై ఉదాహరణలన్నీ కూడా మనకి ఏం చూపిస్తున్నాయి? కృష్ణుడు ఈ 6 ఐశ్వర్యాలను సంపూర్ణంగా కలిగి ఉన్నాడు. కాబట్టి కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనేది మనం నిర్ధారించవచ్చు అన్నమాట. అదవుతుంది కదా. కాబట్టి ఎవరైనా సరే మనం భగవాన్ అని అనాలి అంటే ఈ 6 రకాల ఐశ్వర్యాలు కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరైనా సరే ఈ 6 రకాల ఐశ్వర్యాలలో కృష్ణుడు తప్ప వాస్తవానికి ఎవరూ చూపించలేరు. కాబట్టి ఎవరైనా ఆ విధంగా నేను భగవంతుడిని అని ప్రకటించుకున్నాడంటే వాడు ఒక మూర్ఖుడు అనమాట, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది కృష్ణుని యొక్క ఐశ్వర్యాల గురించి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే
Hare Rama